వర్ధంతి. అండ్ వాస్తవంగా చెప్పాలంటే నాకు ఈరోజు వర్ధంతి అనే సంగతి నాకు గుర్తులేదు. అది నిజం. నేను ఒక 4 రోజుల క్రితం చిత్రపురి కాలనీ వైపు వస్తూ ఉంటే గురువుగారి విగ్రహం ఉంటుంది అక్కడ. అది చూసుకొని నాకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా గుర్తుకొచ్చి ఎవరు నాకు వెంటనే ఫోన్ చేసి ఆలమక్క నంబరు చేంజ్ అయినట్టుంది, నంబర్ కావాలని తీసుకొనడం జరిగింది. చెప్పంగానే ఒక టెంట్లు, కుర్చీలు అండ్ ఇక ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరైతే నా మాట వరకు వచ్చి అందరికీ ఇక్కడ ఫుడ్ కానీ సదుపాయాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు గురువు గారి కోసం ఇంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ నా గురువు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక గొప్ప దర్శకుడు, గొప్ప డైరెక్టర్, గొప్ప యాక్టర్, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అండ్ వాట్ నాట్ ఎడిటింగ్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉందండి. అండ్ గురువు గారి గురించి లైఫ్ లో ఈరోజు హీస్ ఎ ఇన్స్టిట్యూషన్ అండి. ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన ఇన్స్టిట్యూషన్ గురించి ఈ రోజున్న ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు చూడాలి. ఆయన మనకి ఎప్పుడో దారి చూపించారు. స్పెషల్లీ ఆయన తీసిన సినిమాలు, సోషల్ సినిమాస్ తీశారు, కమర్షియల్ సినిమాలు తీశారు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. ఆయన ప్రతిసారి దాసరి నారాయణరావు గారు అయిపోయారు అనే టైంలో ఒక కొత్త రకమైన సినిమాతో ముందుకు వచ్చేటోళ్ళు. అండ్ ఎప్పుడు మెయిల్ డామినెన్స్ కంటిన్యూస్ సినిమాలు చేయాలి. కొన్ని పెద్ద అవుతూ ఉంటాయి, కొన్ని మీడియం ఉంటాయి, కొన్ని స్మాల్ ఉంటాయి. కానీ దీనికంతా పరిష్కారం ఆయన ఎప్పుడో చెప్పారు. ఏంటంటే వీ షుడ్ డూ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. నేను, నా తోటి నటులు కానీ అండ్ ప్రతి ఒక్కరు కానీ మై రిక్వెస్ట్ ఆయన అందరూ ప్రయత్నిస్తున్నారు. బట్ నేను ఆ దేవుని కూడా కోరుకునేది ఏంటంటే మన సినిమా థియేటర్స్ ఫ్లోరిష్ అవ్వాలి. ఒక సినిమా చేసే చోట మన అందరం ఒక 2, 3, 4 సినిమాలు మనం మాక్సిమం ఎంత పని చేయగలుగుతామో చేసి ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు రివైవ్ ద ఇండస్ట్రీ ఆల్సో, ఎస్పెషలీ థియేటర్స్. అండ్ మన పెద్దల్ని, మనకి ఎంతో జీవితాన్ని చూపించిన ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని అండ్ దాసనారాయణరావు అనే డైరెక్టర్ గారు ఈస్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈస్ ఇన్స్టిట్యూషన్. దీని గురించి అందరూ తెలియాలి. ఆయన అన్ని సినిమాలు చేశారు. ఆయన ఉన్నంత వరకు ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం ఉన్నా ఒకే ఒక వ్యక్తి దాసనారాయణరావు గారు.